ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇవాళ మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీలంక పరిసరాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందంటోంది. దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైన పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటోంది. ఈ సందర్భంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటోంది. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే అల్లూరు జిల్లా ముంచింగుపొట్టు మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందంటోంది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా మన్యం, అల్లూరు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ జిల్లాలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, అలాగే తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలుపుతున్నారు. వర్షాలు ఒకవైపు ఉంటే మరోవైపు అల్లూరు జిల్లాలోని జీకే వీధి, ముంచింగిపట్టు, అలాగే పోలవరం జిల్లా గుట్టేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని, అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఎండలు, ఉక్కపోతలు కూడా కొనసాగుతాయని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండకుండా బహిరంగ ప్రదేశాల్లో ఉండాలని, అలాగే ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. వడగాల్పుల దృష్ట్యా తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఎండలు, ఇటు వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. అయితే ఏపీ మ్యాప్ లో వర్షం కురిసే జిల్లాలను హైలైట్ చేస్తూ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిగ్ అలర్ట్ కూడా టెక్స్ట్ వచ్చే విధంగా SMS రూపంలో కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు వర్షాలు పెద్ద ఎత్తున పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేయడము, అలర్ట్ చేయడం, అలాగే అటు వాతావరణ శాఖ కేంద్రం వారితో కూడా అటు వైజాగ్, అటు విశాఖ అందరి అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయో అక్కడ వారిని అలర్ట్ చేసే అవకాశాలు కూడా సూచిస్తున్నారు. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్థానికంగా ఏవైతే పశువుల కాపరులు కావచ్చు, అటు పొలాలలో పనులు చేసుకునే రైతులు కావచ్చు, అందరినీ కూడా అలర్ట్ చేసి కొంచెం ప్రాణాలు పోకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎండలతో అల్లాడినటువంటి ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు శివ. అయితే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఈ పిడుగులు పడే ప్రాంతాల్లో ప్రజలను ఏమైనా అలర్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా? ప్రధానంగా ఏ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి? రాష్ట్రంలో ఈ పలు జిల్లాల్లో ఈ రానున్న 2 రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించి, అయితే ప్రధానంగా ప్రభావితం అయ్యే జిల్లాలు మాత్రం పార్వతీపురము, మన్యం, అలాగే
అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, అలాగే తిరుపతి ఈ జిల్లాలలో ప్రధానంగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అయితే వర్షం సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒకవైపు వర్షాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కూడా ఆ విషయాన్ని కూడా వెల్లడిస్తున్నారు. అల్లూరు జిల్లాలోని జీకే వీధి, పోలవరం జిల్లాలోని చింతూరు, గుట్టేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వేలేరుపాడు, పూనవరం, అలాగే వరరామచంద్రపురం మండలాల్లో కూడా ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన అంచనా వేయబడినటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. విజయవాడలో 39 డిగ్రీల సెల్సియస్, అలాగే కర్నూలులో 36 డిగ్రీల సెల్సియస్, కడపలో 41.2 డిగ్రీల సెల్సియస్ అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అటు నెల్లూరులో కూడా 41.3 సెల్సియస్ కూడా నమోదైంది ఉష్ణోగ్రతలు. అయితే ప్రజలకు సూచనలు చేస్తున్నారు. సేఫ్టీ మెజర్స్ మాత్రం ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద దగ్గర ఉండడం కానీ లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండడం మంచిది కాదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్న వేళలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కువగా నీరు తాగాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా అనుసంధానం చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే నైరుతి అలాగే ఆగ్నేయ దిశల నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో 15 జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ వరకు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నది వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.